మొన్న సభలో జరిగింది కదా, మన పవన్ కళ్యాణ్ గారు ఆయన సీఎం గారు వాళ్ళిద్దరు వచ్చి మన సభలో ఒక జరిగింది మన చిన్న విశేషం. దాని గురించి మీరు ఏమేమి చెప్తారు? ఇంత మటుకే పోలీసుల సెలక్షన్ లో ఇట్లాంటి గౌరవం అనేది రాలేదు. ఒక ముఖ్యమంత్రి, హోంమంత్రి గాని, మిగతా డిప్యూటీ సీఎం గాని రావటం, పోలీసులకి గౌరవించి వాళ్ళ డ్యూటీ గురించి చెప్పటం, డ్యూటీలోకి వెళ్లే ముందు ఇట్లా గౌరవం అనేది ఇంత మటుకి చరిత్రలో లేదా. వాళ్ళకి ఏదో ఆ పైన ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళని సెలెక్ట్ చేసిన ఆ డ్యూటీ అక్కడ అని చెప్పేసి ఒక 4 రోజులు ఖాళీ ఇచ్చేసి వాళ్ళని పంపించేసి వాళ్ళు డ్యూటీలకి. కానీ ఇంత వీళ్ళకి ఉత్సాహం, వాళ్ళు పడిన 6 నెలలు 7 నెలలు ట్రైనింగ్ లో పడిన బాధనే ఒక సీఎం ముందు పోయింది. నువ్వు ఏమవ్వాలనుకున్నావు, ఏమవుతావు ఇంకా అని చెప్పేసి వాళ్ళని ప్రశ్నించడం, మాట్లాడటం అనేది ఒక చరిత్ర. ఒక చరిత్రలో ఏంటంటే ఒక పునాది రాయి అనేది వేశారు చంద్రబాబు నాయుడు గారు. చాలా హ్యాపీ అనిపించింది. అట్లాగే ఏంటంటే ఒక చిన్న అర్థం కాలేని ప్రశ్న ఏంటంటే 4,000 ఉన్న భత్యాన్ని, జీతభత్యం వాళ్ళు ట్రైనింగ్ తీసుకునేటప్పుడు 4,500 ఇస్తున్నారు 2012 నుంచి అని చెప్పేసి హోంమంత్రి గారు అన్నారు. అది 12,000 చేశారు. కానీ ఎమ్మడిగా హోంమంత్రి గారు 12,500 అన్నారు. అది 12,000, 12,500 అనేది క్లారిటీగా అర్థం కాదు. మళ్ళీ చెప్పే ముందు కూడా పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం అనేది ఒక హ్యాపీనెస్ అనిపించింది. పవన్ కళ్యాణ్ గారికి ఒక విలువ ఇచ్చారు అబ్బాయి అనే ఫీలింగ్ చాలా మందికి, ఫ్యాన్స్ పరంగా కానీ, అభిమానులకి, అక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి కానీ చాలా హ్యాపీ అనిపించింది. ఈ విషయం అనేది ఒక క్లారిటీ లేదు. అంటే ఎన్నో మీటింగ్లు జరిగినాయి కదా, అందులో చేయని తప్పు ఇందులో చేశారు. ఇంట్లో చేసాం కాదన్న, ఆడ ఒక ఐఏఎస్లు ఉంటారు, చాలా మంది మేధావులు ఉంటారు, అందరూ ఉంటారు కదా. మరి 500 అంటే మాటలు కాదు కదన్న. 12,500, 500 రూపాయి విలువ తెలిసిన వాడికి తెలిసింది ఆ బాధ. 500కి 12,000కి 12,500కి 12,000కి ఎంత తేడా ఉంది. 500 అంటే మాటలు కాదు కదా. అదేది క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఆ మీటింగ్ లో ఏదో అయిపోయింది కానీ సోషల్ మీడియాలో మన వాళ్ళు ఊరుకుంటారు, 1-10 వీడియోలు పెడతారు. మరి దాని గురించి ఏదనేది క్లారిటీ ఇవ్వాలి. అంటే మళ్ళీ పెట్టుకుంటారు కదా వాళ్ళు. హోంమంత్రి గారైనా ఒక విషయం చెప్పాలి కదా బయటకు వచ్చి. అది 12,000, 12,500 అనేది అప్పుడు అంత ఆనందంలో ఉన్న వాళ్ళకి చివరి ఈ మూమెంట్ లో ఈ ప్రశ్న అనేది పడిపోయిందిగా. అరే బాబు ఎంతరా అనేది క్లారిటీ వాళ్ళకి అర్థంగా బయటికి చెప్పలేకపోయినా వాళ్ళకి బాధ ఉంటుంది కదా. ఏదనేది క్లారిటీ ఇవ్వాలి. కానీ అంత అమౌంట్ పెంచడం కూడా చాలా రికార్డు, చాలా మంచిది. ఒక ట్రైనింగ్ లో అంత జీతం ఇవ్వడం అంటే మాటలు కాదు. అది పెంచారంటే ముఖ్యమంత్రి గారికి నిజంగా చాలా హ్యాపీ. కానీ ఎంత అనేది ఒక క్లారిటీ ఇస్తే బాగుండేది అని చెప్పేసి మా బాధ. అంటే అలాగే ఆ సభలో ఒక అబ్బాయి కూడా ఆల్రెడీ కానిస్టేబుల్ జాబ్ అతనికి వచ్చింది, ట్రైనింగ్ కంప్లీట్ అయింది. తను ప్రీవియస్ గా తను ఒక వ్యవసాయం చేసేవాడు అబ్బాయి. అంటే స్టేజ్ ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. యాజ్ యూజువల్ గా ఆయనకున్న బాధలు ఏదైతే ఉన్నాయో అది చెప్పడం జరిగింది. లాస్ట్ లో ఆయన చెప్పంగానే రోడ్ అయిపోయింది, మా ఊరికి ఆ రోడ్ సమస్య ఉందని చెప్పారు. వెంటనే ఆ యొక్క బిల్లు ఎంత అవుతుంది ఎస్టిమేషన్ అంతని చెప్పేసి ఆన్ స్పాట్ లో ఆ బిల్లు కూడా ఇవ్వడం జరిగింది, అక్కడ మాట్లాడడం కూడా జరిగింది. సో దీన్ని మీరు ఎలా తీసేసుకుంటారు? అది ఒకటి బాధ వేస్తుంది. ఆ బాధ ఎందుకు ఆ బాధ వేస్తుంది అని అన్నానంటే, నేను సంక్రాంతికే మా వీడియోలో కానీ సోషల్ మీడియాలో కానీ ఆ రోడ్లు వేయడం మా ఊరికి వేసారు, నేను ఒప్పుకుంటా. అట్లాగే అన్ని ఊర్లకి పడ్డాయి. మీ ఊరి పేరు? మా ఊరి పేరు తెనాలి, గుంటూరు వెళ్ళే రోడ్డు. ఆ రోడ్డు 4 ఏళ్లు నరకం అనేది చూశారు. అక్కడ ఉన్న సామాన్యులు కానీ అందరూ, ప్రతి ఒక్కళ్ళు ఆ రోడ్డుకి వెళ్లాల్సిన పని ఉంది. ప్రతి ఒక్కళ్ళు విజయవాడ రావాలంటే ఆ రోడ్డు మీద రావాలి. నరకం చూశారు. ఆ రోడ్డు వచ్చింది కానీ వేశారంటే చాలా హ్యాపీ అనిపించింది. మన లోకేష్ గారి నియోజకవర్గం ఆ రోడ్డే. అంతే సంక్రాంతికి అన్ని రోడ్లు పూర్తయిపోయినాయి. మా రోడ్డు అయిపోయింది, మిగతా వాళ్ళు కూడా ఎందుకు ఊరుకుంటారులే, రోడ్లు పూర్తయిపోయినాయిలే అనుకున్నాను. కానీ ఇట్లా అడుగుతుంటే చాలా బాధ అనిపించింది. ఏంది ఇంకా జరగట్లేదా? సేమ్ కూటమి ప్రభుత్వం కూడా, వైసీపీ ప్రభుత్వం మళ్ళీ సాగతీస్తుందా? అన్ని చోట్ల అవ్వట్లేదా? కానీ ఇంకేమన్నా ఫ్రంట్స్ అయినా కూడా ఎమ్మెల్యేలు కింద అధికారులు ఏమన్నా తింటున్నారా? ఎందుకు వీటి గురించి గట్టిగా అధికారం తీసుకోవట్లేదు? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే గవర్నమెంట్ అధికారికి ఎంత భయం ఉండేదో అది మేము చూసాం. ఆ భయం అనేది ఇప్పుడు తగ్గిందా ఏంటనేది అర్థం కావట్లేదు. ఇదే విషయాన్ని చంద్రబాబు గారే చెప్పారు. నువ్వు పదవిలో ఉండి, అంటే జాబ్ లో ఉండి కూడా నీ యొక్క పర్సనల్ యొక్క విషయాన్ని నువ్వు మర్చిపోకుండా ఇక్కడ చెప్పావని చెప్పేసి కూడా ఆ మాట అనడం కూడా జరిగింది. అప్పటికప్పుడే దాని ఎస్టిమేషన్ బిల్ వేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇంత ఆన్ స్పాట్ లో అంతగా తీసుకోవాల్సిన, అంటే ఈ గవర్నమెంట్ అంత స్పాట్ లో అంత వర్క్ అంతా ఇదిగా జరుగుతుందని మీకు అనిపిస్తుందా? వాళ్ళ దగ్గరికి వెళ్ళటం లేదు. నా బాధ అదే కదా. ఏదున్నా కానీ వాళ్ళ దాకా వెళ్తేనే ఏంది, కింద వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకళ్ళు కాదు, ఇద్దరు కదా, 160 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మనకి. పోరాడాలి కదా. ఎమ్మెల్యే గారు డైరెక్ట్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడే అవకాశం ఉంది కదా, డిప్యూటీ సీఎంతో మాట్లాడే అవకాశం ఉంది కదా. మీకు రోడ్లు ఎందుకు పడలేదు? నేను కూడా అడుగుతుంది అదే. ప్రతి సామాన్యుడు ఊర్లో బాధలు కానీ చూసి మనకు పనులు అవుతాయి. కానీ మనం అడగాలి. మన ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే చూపియండి. ఒక వీడియో తీసి ఒక వీడియో పెట్టండి సోషల్ మీడియాలో. ఆ ఎమ్మెల్యే నెంబర్ ఉండిద్ది కదా, ఆ ఎమ్మెల్యే ఫేస్బుక్ అనేది అందుబాటులో ఉంటుంది కదా, పెట్టేసేయండి. రెస్పాన్స్ కాలేదనుకో, తిరుగుతున్నారు కదా, వాళ్ళకి చూపియండి. కంపల్సరిగా ప్రతి సామాన్యుడు ఆలోచించాలి. మనం ఏడాడో ఉద్యోగాలు చేయొచ్చు, ఏదో చేసుకోవచ్చు. మన ఊరు, మన బాధ్యత అనేది కంపల్సరిగా ఉంటే ఇలాంటి వాళ్ళని ఉపయోగించుకుని మనం ముందుకు వెళ్ళొచ్చు అనే ఆశ అయితే కలిగించారు. కానీ ఇంకా జరగాలి, కొన్ని వినయాలు జరగాలి. ఇప్పుడు నలిగిపోయి ఉంది. మనకు ఒక రాజధాని లేదు, 13 జిల్లాల్లో ఆదాయం బాగానే ఉంది, ఉపయోగించుకోవడం లేదు. 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వైసీపీలో నలిగిపోయారు.
అదే పరిస్థితి ఇక్కడ కూడా కనపడుతుంది. ఎమ్మెల్యేలకు ఏం ఆదాయం ఉందా లేదా అనే ఫీలింగ్ చాలా మందికి అనిపిస్తుంది. ఎమ్మెల్యేకి వస్తేనే కదా కింద కార్యకర్తలు కానీ కింద ఊర్లు కానీ ఏదైనా జరిగేది అనేది ఆశ. అంటే గతంలో చూసుకుంటే ఇప్పుడు ఒక రోడ్ లేదు ఏం లేదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రోడ్లు వేస్తున్నారు, అన్ని వేస్తున్నారు, కానీ మనం మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అన్న నేను అంటుంది అదే కదా నా గత ప్రభుత్వంలో నాకు ₹1,00,000 ఇచ్చారు. నేను రోడ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి పట్టించుకోవడం లేదు. ఆ ₹1,00,000 ఉన్నాయని ఫీలింగ్ తో వెళ్తున్నా, ఆ రోడ్డుకే సరిపోతాను నేను ఆ 1,00,000. కానీ ఇప్పుడు 5,000 ఇచ్చినా గానీ రోడ్డు బెమ్మానం ఉండేప్పటికి 2,000 అవుతున్నాయి. హ్యాపీ, అర్థమైందా? కానీ చేయట్లేదు కదన్నా. నీకు కేంద్రం సపోర్ట్ నువ్వు చేస్తే కేంద్ర గవర్నమెంట్ నిలబడింది, 2 మంత్రి పదవులైనా వచ్చేది. 95లో ఎన్ని పదవులు ఉన్నాయి మనకి? ఎంతమంది మంత్రి వాళ్ళు ఉన్నారు? 16 మంది 20 మంది మంత్రులు ఉండేవాళ్ళు మనకి మన ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు. ఇప్పుడు ఎందుకు లేరు? సరే ఇద్దరే ఉండాలి. ఏమైనా ఆదాయం వస్తుందా? ఏమైనా ముందుకు సాగుతుందా? అంటే సంవత్సరంన్నర అంటే కాదు కదన్నా. పథకాలన్నీ అమలు చేయాలి. ఇంకా నిరుద్యోగులు ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాలు అంటే మాటల గతంలో నువ్వు 20 లక్షల ఉద్యోగాలని చెప్పి బహిరంగంగా చెప్పావు. అంటే ఒక్కట 10% లేదా 5% అన్నా ఇగో ఇది నడుస్తుంది, ఇది కథ మొదలవుతుంది అనేది లేదు. ఇప్పుడు గతంలో చూసుకుంటే ఎటువంటి అభివృద్ధి లేదు, ఏం లేదు, మొత్తం దోచుకోవడమే తప్ప కట్టింది ఏం లేదు. ఇప్పుడు వచ్చి ప్రభుత్వం వాళ్ళు చేస్తుంది, అయినా కానీ కొంతమంది దాని మీద చూసుకోవాలి అంటే కొన్ని మాటలు అంటున్నారు దాని గురించి. ఎవ్వరు అంటలేదు. ఓకేనా? నువ్వు ఒక మాట అంటేనే భయపడిపోతున్నావు. నేను అది కూడా చెబుతున్నా. నువ్వు ఒక మాట అంటే నీ అనామాలు నువ్వు అన్న 100 మాటలు సోషల్ మీడియాలో పెట్టేస్తున్నావు. అందుకని భయపడి ఎవరు నిజంగా మాట్లాడతారు, నిజాయితీగా మాట్లాడతలేదు. మాట్లాడాలి, అడగాలి. నువ్వు ఇప్పుడు ఏంటంటే నువ్వు ఇచ్చిన హామీలే. Reels, creator app born in India. Your data is safe on Indian server. తెలుగు క్రియేటర్స్ కి సువర్ణ అవకాశం. రీల్స్ లో మీ వీడియోలు అప్లోడ్ చేసి ఫాలోవర్స్ ని సంపాదించండి. 100% భద్రతతో రీల్స్ అప్లోడ్ చేయండి. వెంటనే Reels డౌన్లోడ్ చేసుకోండి.